కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇప్పటికి 15 నెలల కాలం అవుతుంది. ఈ 15 నెలల కాలంలో ఎక్కువగా హిందూ దేవాలయాల మీద దాడులు ఎక్కువ కనపడుతున్నాయి. సో కాంగ్రెస్ వీటి మీద వస్తేనే హిందువులపై దాడులు జరుగుతాయి. కాంగ్రెస్ వస్తే ముస్లింలకు విపరీతమైన అందరు ముస్లిమ్స్ నానా ఒక వర్గం ఉంటుంది, యాంటీ హిందూ వర్గము. ఉగ్రవాద శక్తులన్నీ కాంగ్రెస్ వస్తేనే బయటికి లేస్తాయి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు హిందువులపై దాడి చేసినా, హిందూ దేవాలపై దాడి చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయరని చెప్పి వాళ్ళకి తెలుసు. సో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే అలాగే ఈ మధ్య కాలంలో అర్చకుల మీద కూడా దాడులు ఎక్కువైపోయాయి. డైరెక్ట్ గా వచ్చి గుడిలోకి వచ్చి అర్చకుల మీద దాడి చేయడం అనేది రీసెంట్ గా మనం చిలుకూరు బాలాజీ స్వామి అంటే అది ఒక హిందువు చేసిన పని. వాడు మతి భ్రమించి వాడు ఒక సైకో, వాడు వీరరాఘవరెడ్డి అనేటైనా ఒక సైకో అన్యాయంగా రాజన్ గారిపై దాడి చేసినారు. దానికి డెఫినెట్గా ఈజ్ పనిష్మెంట్ ఉంటుంది వాడికి డెఫినెట్గా. సో అది వాడి మోటివ్, వాడి ఏం వేరే. సో ఈ గుడ్లపై దాడుల సబ్జెక్టు వేరే. రైట్. అయితే ఈ ఏవైతే దాడులు ఉన్నాయో వీటికి సంబంధించి కంప్లీట్ గా డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చు. ఎందుకంటే సమ్ టైమ్స్ ఎక్కడైతే ఇష్యూ రేజ్ అవుతుందో ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎక్కడైతే ఇష్యూ రేజ్ అవుతుందో దాన్ని డైవర్ట్ చేయడానికి ఇటు డెఫినెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వము అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వం, డైవర్షన్ పాలిటిక్స్ చేసేటోళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో అందరికీ తెలిసిందే. అందులో హిందువులు అన్సెక్యూర్డ్గా ఉండేదంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం అయంలా. అన్ఫార్చునేట్గా మరి అది వీళ్ళ మీద ప్రేమతోటి ఎవడు ఓటేయలే నేను అనుకోవడము. బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ని ఎంచుకున్నారు. ఇలా ప్రతి ఒక్కడు బాధపడుతుంది. ఏం గవర్నమెంట్, ఏం పాలన, ఏంది, ప్రజలకు చేసింది ఏం లేదు. టోటల్గా కమిషన్ రాజకీయాలు. కాంగ్రెస్ అంటేనే కమిషన్, కమిషన్ అంటే కాంగ్రెస్ అయిపోయింది. ప్రతి ఒక్కరిది ఇవాళ ప్రతిదీ కూడా కమిషన్ తోటి కూడుకున్న పని. ఇవాళ ఒక రిటైర్డ్ ఏఈ వచ్చినాడు నా దగ్గరికి రీసెంట్గా ఫంక్షన్లో కలిసినాడు. మాటలు చెప్తున్నాడు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూపాయి రాలేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అడిగితే 10% to 12% కమిషన్ అడుగుతున్నారు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక అధికారి, వాళ్ళ డాటర్ మ్యారేజ్ ఉంది, వాళ్ళకు లోన్స్ ఇస్తారు కదా, అసలు హవర్స్లో లోన్ శాంక్షన్ చేయాలి. వాళ్ళ డబ్బులే ఉంటాయి, పిఎఫ్లు అవి ఉంటాయి, వాళ్ళ డబ్బులే ఉంటాయి కాబట్టి లోన్స్ ఇమీడియట్గా శాంక్షన్ చేయాలి. వాడు బిడ్డ పెళ్ళికి వాళ్ళు లోన్ అడిగితే దానికి కూడా కమిషన్ అడుగుతారు. ఇక కాంట్రాక్టర్ల పరిస్థితి తెలుసు, బిల్లుల పరిస్థితి ఏందో తెలుసు, మొత్తం అందరికీ ప్రపంచానికి మొత్తం తెలుసు కాంగ్రెస్లో ఏ రకంగా అవినీతి జరుగుతుంది. ఇవాళ ఈ గవర్నమెంట్లో, పోయిన గవర్నమెంట్లో అధికారుల అవినీతికి పాల్పడ్డారు, ఈ గవర్నమెంట్లో అధికారుల అవినీతికి పాల్పడతలేరు, కానీ నాయకుల అవినీతికి పాల్పడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. ప్రతిదీ ఏది అడిగినా కమిషన్ తోటి కూడుకున్న పని. సో ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. డెఫినెట్గా వీళ్ళకి బుద్ధి చెప్పే పరిస్థితి ఉంటుంది. అసలు మీరు మీ పాలనలో 1/3 కూడా కాలే, ఇంకా 25% కూడా మీరు ఇది రాలేదు, అప్పుడే ఇంత అవినీతి జరుగుతుంది. డబ్బులు లేవు అంటారు. దునియా అవినీతి. ఏ శాంక్షన్ చేయాలన్నా కమిషన్లే, ఏ డబ్బులతో కూడుకున్న పని కమిషన్. ఈ 15 నెలల కాలం పాటు ఏమైనా అభివృద్ధి మీకు అంటే మీ వరకు ఏమైనా కనిపించిందా తెలంగాణ రాష్ట్రంలో? అభివృద్ధి చాలా జరుగుతుంది కదా. ఏం జరుగుతుంది? అవినీతి అభివృద్ధి జరుగుతుంది, కమిషన్ల అభివృద్ధి జరుగుతుంది, వాళ్ళ ఆస్తుల అభివృద్ధి జరుగుతుంది, వాళ్ళ అంతస్తుల అభివృద్ధి జరుగుతుంది, వాళ్ళ నాయకుల డబ్బుల అభివృద్ధి జరుగుతుంది తప్పించి ప్రజల కష్టాల అభివృద్ధి జరుగుతుంది. ఇటు అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే బీజేపీ నాయకులంతా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పాల్పడుతుంది అని మీరు అంటున్నారు. అభివృద్ధి కాదు, అవినీతికి పాల్పడుతుంది. ఐ మీన్ అవినీతి అభివృద్ధి జరుగుతుంది. సబ్జెక్ట్ టు కరెక్ట్ దట్. అవినీతికి పాల్పడుతుంది. ప్రజల కష్టాలు పక్కనే చూస్తుంటేనేమో సెంట్రల్ లో సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి మోడీని కలవడం, దీని అంటే చూస్తుంటే తప్పేముంది? ఇవాళ ఒక నియోజకవర్గం ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన డెవలప్మెంట్ కి ఫండ్స్ గురించి కావాలంటే ఇవాళ మా బీజేపీ ఎమ్మెల్యే పోయి సీఎం ని కలిసి నా నియోజకవర్గానికి కొంచెం అభివృద్ధికి ఎక్కువ ఫండ్స్ అని అడగడంలో తప్పలేదు కదా. సమస్యలు తెలియజేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి కదా ఆయన, దేశ ప్రధాని. ఓ సీఎం పై కలిస్తే తప్పేముంది? తప్పేం లేదండి. అంటే అక్కడ సీఎం ని కలిసి వచ్చి ఇక్కడ కలవచ్చండి, అక్కడ పిఎం ని కలిసి వచ్చి ఇక్కడ మీ పార్టీకి సంబంధించిన ఎవరైతే కిషన్ రెడ్డి గారు ఉన్నారో సెంట్రల్ మినిస్టర్, ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడడం అది వేరే. రాష్ట్రానికి నిధుల గురించి పోయి పిఎంని కలవడంలో తప్పులేదు, రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేయడంలో తప్పులేదు డెఫినెట్ గా. ఇది రాజకీయం. ఇక్కడదేమో కిషన్ రెడ్డిని అంటున్నట్టు రాజకీయం, చేతగాని దద్దమ్మ రాజకీయం చేసేటోళ్ళు కాంగ్రెస్. ఇవాళ దీన్ని మెయింటైన్ చేయలేకపోతున్నారు. కేసీఆర్ అన్న మాయ మాటలు చెప్పి ఫండ్ తెచ్చి ఏదో నడిపిస్తుండే, కానీ ఈయనకైనా కూడా చేత కాదు. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ లో వాళ్ళే కాళ్ళు గుంజుకుంటారు కదా. ఒక అడుగు ముందుకు వేయాలంటే 3 అడుగులు ఇంకా గుంజుతారు వీళ్ళు.
సో వీళ్ళ మాటలు నమ్మే పరిస్థితి కూడా లేదు, బ్యాంకులు నమ్మే పరిస్థితి, విదేశీ పెట్టుబడులు రావు, ఇండస్ట్రీస్ రావు, వీళ్ళ ముఖాలను చూసి ఎవడు కూడా పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఇలా వీళ్ళు 5 ఏళ్ళు ఉంటారా అనే అనుమానమే వస్తుంది ఫస్ట్ వరకు అక్కడ పెట్టుబడులు పెట్టాలి. ఎందుకు 15 నెలల కాల పాటు బానే పాలించారు కదా. అంటే బాగానే పాలిచ్చినట్టు మీకు మంచిగా అనిపిస్తుందా ఇప్పుడు? అంటే ప్రజలు ఏడుస్తున్నారు, హైడ్రా పెట్టి ఏడుస్తున్నారు, మూసి రివర్ ఫ్రంట్ పెట్టి ఏడుస్తున్నారు, ప్రజలు ఏడుస్తున్నారు. ఇవాళ ఆప్షన్ లేదు కదా, ఓటేసి 5 ఏళ్ల వరకు ఒప్పుక పడాల్సిందే. మళ్ళీ అలా దాంట్లో ఏమన్నా తిరుగుబాటు అయ్యి ఏమన్నా జరిగితే తప్పించి 5 ఏళ్ళు తప్పదు. సో ప్రజలు ఇవాళ బాధ రియల్ ఎస్టేట్ పడిపోయింది, మనీ ఫ్లోట్ లేదు, ఇవాళ తెలంగాణలో పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదు ఎవరు కూడా. కంపెనీలు మరి అక్కడ పోయి డల్లాస్ పోయి ఏమేమో తెచ్చి డావోస్ పోయి తెచ్చినా అని అంటారు, కానీ నాకైతే అది వాళ్ళు చెప్పే ఫిగర్లు ఎక్కడ కూడా నాకు నమ్మశక్యంగా లేదు. అంటే 1,70,000 కోట్లకి మీకు ఇక్కడ లెక్కలు అనేది కనిపించట్లేదు, కనిపించవు కదా, ఏడ కనిపిస్తుంది మరి చెప్పండి ఎట్లా ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి, ఏం వర్క్ స్టార్ట్ అయింది ఇన్వెస్ట్మెంట్. ఒక కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక వర్క్ స్టార్ట్ చేస్తారు, రాగానే అది కాదు, దాన్ని డైవర్ట్ చేయడానికి ఇంకోటి, దాన్ని డైవర్ట్ చేయడానికి ఇంకోటి. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతవరకు పురోగతి ఎంతవరకు ఇచ్చినారు చెప్పండి నాకు. నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిని అంతా బయటపెడతా అని చెప్పడం జరిగింది. ఎన్ని కేసులు బయట పెట్టింది చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్పారు, ఏం చేసిర్రు చెప్పండి. నెక్స్ట్ హైడ్రా తీసుకొచ్చిండు, అది సగంలో ఆపినారు, అదంటే ఫుల్ పబ్లిక్ నెగిటివ్. ఒక హైడ్రా తీసుకొచ్చి అమాయక ప్రజలను కొడుతున్నావా లేకపోతే డీవియేషన్ చేసిన వాళ్ళని కొడుతున్నావా అనేది మీకే క్లారిటీ లేదు. ఇలా హైడ్రా వల్ల అమాయక ప్రజలు సఫర్ అయినారు. ఇల్లులు కానీ ఏవి కానీ ఎఫ్టీఎల్ పరిధిలో కానీ బఫర్ జోన్లో కానీ ఉన్న ఇల్లులను తొలగించాలంటే ఓవర్ నైట్ తీయాల్సిన పని లేదు, అదేమి యుద్ధ ప్రతిపాదన చేయాల్సిన పని లేదు. ఒక నోటీస్ ఇచ్చి వాళ్ళ బాధలు తెలుసుకొని వాళ్ళని అకామిడేట్ చేయాలి బీద ప్రజలని. ఇవాళ ఎట్లా కొట్టేసిర్రు, ఇల్లులు ఇంట్లో టీవీలు, ఫ్రిడ్జ్లు, సామాన్లు, నిత్యావసర మొత్తం తెచ్చి బుల్డోజర్లతో కొట్టేసి అవి ఎందుకు వానికి రాకుండా చేసిర్రు. నువ్వు వాళ్ళపై వాటిని ధ్వంసం చేసే అధికారం నీకు ఎవరు ఇచ్చారు?